నారును కాపాడుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. కొన్ని చోట్లయితే బిందెలతో సీసాలతో పత్తి మొక్కలకు చుక్క చుక్క నీళ్ళేసి పంటను కాపాడుకోవడానికి తెలంగాణ రైతులు ఎట్లా తపన పడుతుంటారో మనం చూస్తూ ఉంటాం. అంటే తెలంగాణ రైతు నీళ్ల కోసం తపన పడేటువంటి సోయి పోరాటం ఈ రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి ఉండుంటే దేవాదుల దగ్గర ఇన్ని నీళ్లు విడిచిపెట్టడు, ఒడిసి పట్టెత్తుండేవాడు. ఇలా తెలంగాణ రైతు ఎంత కష్టపడుతుండో నీళ్ల కోసం, ఎంత తపన పడతాడో అనేటువంటిది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఇలా 6 గ్యారెంటీల విషయంలోనో అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వాయిదాలు పెట్టుతున్నాడో ఇవాళ నీళ్ల ఎత్తిపోత విషయంలో కూడా వాయిదాలు పెడుతున్నాడు. అరే 10 మోటార్లు నడపవా అంటే 5 నడుపుతా, 7 నడుపుతా. ఈ వాయిదాలేంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? నీ చేతగాంతనం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీకు రైతులకు ఉండే సోయి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవాళ నీళ్లు కిందికి జారవిడుస్తా ఉన్నావు. ఈడ ఏ ఎన్డీఎస్ఏ ఉంది? కాళేశ్వరం మీదనే మా మీద పడేడ్చినవు. ఏమనంటే ఎన్డీఎస్ఏ అని బీఆర్ఎస్ మీద బుర్ర చల్లడానికి చిల్లర రాజకీయాలు చేసినావు. ఇక్కడే రాజకీయం. ఈడేమడ్డం వచ్చింది? 10 మోటార్లు నడపకుండా జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు 50 రోజుల నుంచి ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దేవాదుల విషయంలో నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీది ద్రోహమే. 2011లో దేవాదుల టనల్ కూలిపోతే 3 ఏళ్లు దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా మూలకు పడేసిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టించుకొని పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నీళ్లుండగా కూడా ఇది కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే తప్ప ఇంకోటి కాదు. ఎలినినో పేరు చెప్పి ఎగనామం పెడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇది ఎలినినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువు ఈ వరంగల్ జిల్లాకు. ఎలినినో ఉంది గనుకనే ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడితే తిట్ల మీద ఒట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్లు ఎత్తే విషయంలో రేవంత్ రెడ్డికి లేదు. మాట్లాడితే తిడుతూనే ఉంటాడు కదా మమ్మల్ని. గా తిట్ల మీద ఉన్న సోయి ఏమనంటే ఆ రాముల వారి మీద ఒట్లు పెడుతుంటాడు తాపుకోసారి, అవి కూడా తప్పుడే. ఆ ఒట్ల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్లను ఎత్తడం మీద పెడితే నీకు కొద్దిగన్న పేరు మిగులుతుంది. లేదంటే చరిత్రహీనుడుగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. ఏనంటే బీఆర్ఎస్ని ఆపుతా, బీఆర్ఎస్ని మళ్ళీ గెలవనీయా, బీఆర్ఎస్ని ఆపు పెడతా. బీఆర్ఎస్ని ఆపు పెట్టిన తర్వాత ముందు నీళ్ళాపు ముందు, నీళ్ళెత్తు ముందు. బీఆర్ఎస్ని ఆపే సంగతి తర్వాత చూసుకుందాం. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది నీళ్లు లేక కాదు, కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిర్లక్ష్యం వల్ల వస్తున్నటువంటి కరువు కనుకనే మేము తీవ్రంగా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఎన్ని నీళ్లు పోయినాయండి? దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు